చికెన్ ఇది చాలా మందికి ఇష్టమైన వంటకం. చాలా మందికి ఇది రోజువారీ ఆహారంలో భాగమైపోయింది. అంతలా చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. కానీ చికెన్ తినడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని ఇప్పటికే ధృవీకరించబడింది. ఇక చికెన్ పై తాజాగా జరిగిన పరిశోధనలు మరో భయంకరమైన విషయాన్ని ధృవీకరించాయి. చికెన్ తినడం వల్ల క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధి వ్యాప్తి చెందుతుందట. చికెన్ను వారంలో 300 గ్రాముల కన్నా ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. న్యూట్రియంట్స్ జనరల్ లో వచ్చిన ఓ అధ్యయనం మేరకు క్యాన్సర్ కారణంగా జరిగే మరణాల కన్నా చికెన్ అధిక వినియోగం వల్ల జరిగే మరణాలే ఎక్కువగా ఉన్నాయట. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. 19 సంవత్సరాల పాటు జరిగిన ఈ అధ్యయనంలో 4000 మందికి పైగా పాల్గొన్నారు. వారిలో వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారిలో 100 గ్రాముల కంటే తక్కువ తినేవారి కంటే 27% ఎక్కువ మరణ ప్రమాదం ఉందని తేలింది. పురుషుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట. కోడి మాంసం అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. నిజానికి చికెన్ మంచి పోషకమైన ఆహారం, కానీ అధిక వినియోగాన్ని నివారించాలి. చికెన్ లో ప్రోటీన్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కానీ దాన్ని ఎలా వండుతున్నారనేదే ప్రధానం అంటున్నారు. వేయించిన, ప్రాసెస్ చేసిన చికెన్ ఆరోగ్యానికి చాలా హానికరమని సూచించారు. కాబట్టి వారానికి 100 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినడం సురక్షితం. దానికన్నా ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు వేయించడానికి బదులుగా ఉడకబెట్టడం లేదా గ్రిల్ చేయడం మంచిది. అలాగే దానిని ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో చేర్చుకోవడం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.